మిథున్ రాశి 2026 ఫిబ్రవరి. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే మిథున్ రాశి రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, డివైన్ బ్లెస్సింగ్ ఉంది. కానీ చాలా రకాల విషయాలు ఈ ఫిబ్రవరిలో జరగబోతున్నాయి మీ జీవితంలో. అంటే సంథింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద బిజినెస్, సంథింగ్ కనెక్టెడ్ టు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ మాట వినకపోవడము, లేకపోతే మీరు చెప్పిన మాట వినకపోవడం మీ పిల్లలన్నా అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా అయి ఉండొచ్చు, లేక మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే స్నేహితులు కూడా అయి ఉండొచ్చు. ఇలాంటి ఈవెంట్స్ ఫిబ్రవరిలో తప్పకుండా జరుగుతాయి. అయితే లెట్స్ సీ మిథున్ రాశి హెల్త్, హ్యాపీనెస్. హెల్త్లో అయితే మేజర్ ఇష్యూస్ నాకు కనిపించట్లేదు, బట్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ స్టార్ట్ అవుతాయి. మీకు ఫ్యామిలీలో ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి, బాగా ఉంటాయి ఈసారి ఈ మంత్లో. ఏదో ఒక మిస్టరీ కూడా ఉంటుంది ఫ్యామిలీలోనే. అది ఫిబ్రవరిలో మీరు అది ఓపెన్ చేయడానికి చాలా కష్టపడతారు, బట్ అది ఫైనలీ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే అందులో చాలా కాంప్లికేషన్స్ కనబడతాయి. విజ్డమ్ బాగా యూజ్ చేయాలండి, తెలివితేటలు బాగా యూజ్ చేస్తే ఆ సమస్యలకు సమాధానం దొరుకుతుంది. అంటే సంబంధ బాంధవ్యాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతుంది. లెట్స్ సీ గుడ్ థింగ్స్. ఓకే, డివైన్ మీకు ఏం చెప్తుందంటే మీరు సాక్రిఫైస్ మోడ్లో ఉండండి, లెట్ గో మోడ్లో ఉండండి అని చెప్తుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేశారనుకోండి మీ జీవితం బాగుంటుంది అని చెప్తుంది. అదే కాకుండా యూనివర్స్ ఏం చెప్తుందంటే కర్మ కార్డ్. ఎవరైనా మీకు బ్యాడ్ చేశారనుకోండి, ఒకటే అనుకోండి, మీకు కర్మ కార్డ్, ఈ కార్డు గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మీకు లైఫ్లో ఏదైనా సమస్య ఉంది, దాన్ని మెల్లగా సాల్వ్ చేయాలి. కానీ ఇది కర్మ అనుకొని చేసామనుకోండి మనకి పెద్ద పెయిన్ ఉండదు. పూర్వజంలోనే నిద్ర చేసి ఉంటాను, ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేయాలి అనుకుంటే కనుక టార్గెట్ పెట్టుకుని చేస్తే ప్రాబ్లం ఉండదు. కానీ నాకే ఎందుకు జరిగింది అనుకుని చేశారనుకోండి బాధ ఎక్కువగా ఉంటుంది. సో బాధపడటం కంటే కర్మ మీద ఫోకస్ చేసి ఇది డిటాచ్మెంట్ మోడ్లో మనం చేస్తే చాలా మంచిది. మనకంటూ సంబంధం లేదు, అంతా యూనివర్స్ రేకి ఏంజల్స్ చూసుకుంటారు అన్నట్టుగా చేయండి. సాక్రిఫైస్ మోడ్లో ఉండమని చెప్తుంది యూనివర్స్. అయితే ఫైనాన్స్ చూసేద్దాం లాస్ట్లోని. రిలేషన్షిప్ అయితే చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి, డబ్బుల కోసం చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తాయంటే. ధన ప్రాప్తి అయితే జరుగుతుంది, ధన ప్రాప్తి అయితే ఉంది, బట్ మనీ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా మొదలవుతాయి. ఫ్యామిలీలో చాలా ఆర్గ్యుమెంట్స్ అవ్వటం, దానివల్ల సమస్యలు రావడం, మనస్పర్ధలు రావడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తే మాత్రం మీరు లెట్ గో చేయాలి. డివైన్ మీ తోడే ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరేమన్నా మీరు